నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఈ దినం ఆయన సన్నిధిలో ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప అయినది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప కార్యాలు, దేవుని యొక్క సన్నిధి ఆయనతో ఉంటే గాని మనం అనుభవించలేం. హల్లెలూయా. దేవుడు సర్వలోక మానవాళి యొక్క పాప పరిహార్థమై కలవరి శిలువలో బలి అయి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి నేను సజీవుడనని కనపరుచుకున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా. శిలువ మీద పలికిన 7 మాటలు మనకు గుడ్ ఫ్రైడే వస్తుంది. వచ్చే నెల 3వ తారీఖు గుడ్ ఫ్రైడే వస్తుంది. అయితే మనకు అదే ఒక్కరోజు ఈ 7 మాటలు వివరించి చెప్పడానికి సమయం సరిపోదు. అయితే ఈ 2 ఆదివారాలు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ వారము 2 మాటలు, వచ్చే ఆదివారం 2 మాటలు, గుడ్ ఫ్రైడే రోజు 3 మాటలు, అప్పుడు 7 మాటలు సరిపోతాయి. హల్లెలూయా. ఆ దేవుని శిలువ మీద యేసు క్రీస్తు ప్రభుల వారు పలికిన 7 మాటలు అద్భుతమైనటువంటి మాటలు, ఆశ్చర్యకరమైనటువంటి మాటలు. ఆయన మానవ శరీరముతో ఉన్నప్పుడు చిట్ట చివరిగా పలికిన మాటలు. చిట్ట చివరిగా ఆ శిలువ మీద భూమికి ఆకాశానికి వ్రేలాడుతూ ఆ శిలువ మ్రాణుపై భయంకరమైనటువంటి శ్రమను అనుభవిస్తూ ఆ భయంకరమైన వేదన, శోధన, బాధ, శ్రమ అవన్నీ అనుభవిస్తూ ఆయన మాట్లాడిన చివరి మాటలు. అందుకే వీటికి అంత ప్రాముఖ్యత దేవుడు కలిగించాడు. హల్లెలూయా. చూద్దాం దేవుడు వాక్యంలో నుంచి మొదటి మాట, తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనెను. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యములో, 6వ అధ్యాయం 46వ వాక్యంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యంలో దేవుడు అద్భుతంగా చెప్పినటువంటి మాట, తండ్రి వీరేం చేయించున్నారు, వీరిని క్షమించుమని ఆయన చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? దేవుడు తండ్రి వీరిని క్షమించమని ఎందుకు చెప్పాడు? ఇక్కడ గొప్ప క్షమాపణ మార్గాన్ని చూపించాడు. క్షమాపణ మార్గం. రెండవది గొప్ప నిరీక్షణ లేదా గొప్ప క్షమాపణ చూపించాడు ఆయన. మూడవది మరణము కంటే బలమైన ప్రేమను కనపరిచాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ క్షమాపణ మార్గమును అంటే ఇతరులను క్షమించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని ఆయన చెప్పాడు. చాలా మంది క్షమించారు. వాడంటే నాకు పడదు అంటారు, వాడి ఆకిలి దొక్క అంటారు, వాడితో మాట్లాడను అంటారు, వాడంటే నాకు అగ్గి వేసుకున్నట్టు ఉంటుంది అంటారు, వాడంటే నాకు మంట పుడుతుంది అంటారు, వాడంటే నాకు పడదంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే తన తోటి సహోదరుణ్ణి కానీ, తన పక్కింటి వారి కానీ, తన ఎదురింటి వారిని కానీ క్షమించే మనస్తత్వం ఉండదు. హల్లెలూయా. ఆ క్షమాపణ మార్గమును యేసు క్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ వస్తున్నాడు. గొప్ప క్షమాపణ కలిగి ఉండాలి, గొప్ప క్షమాపణ మనసు కలిగి ఉండాలని యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తూ వచ్చాడు. అదే లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వాక్యంలో ఒకసారి మాట చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వాక్యం ఏం చెప్తున్నాడు అక్కడ ఒకసారి మాట చూద్దాం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పిన మాట మీరు చేయకుండా, నేను చెప్పిన మాట మీరు నేర్చుకోకుండా, నేను చెప్పిన మాట మీరు వినకుండా, వాటి ప్రకారం బ్రతకకుండా నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన ఏ ప్రయోజనము లేదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఏంటంటే చెప్పిన మాట, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని, లేదా నీ శత్రువును క్షమించాలని, శత్రువును ప్రేమించాలని చెప్పినటువంటి మాట. ఆయన చెప్పిన ఈ మాట మనం పాటించకపోతే, లేదా వాటి ప్రకారం మనం నడుచుకోలేకపోతే దేవుని యొక్క సన్నిధి సావాసము మనకుండదని ఆయన రూఢిగా తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇలాంటి మనస్తత్వం కలిగి ఉండరు. చూస్తూ ఉంటాం అక్కడక్కడ, అయ్యో అతను బాధపడుతున్నాడు, పడని నాకేంటి అంటారు.
అరే వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉన్నారంటే పడని నాకేంటి, ఉండని నాకేంటి, వాళ్ళని అటకాంశ పాపం, వాళ్ళతో మాట్లాడే పాపం, అయ్యా వారి ఇంటికి పోదామనే దరిద్రం, వాళ్ళను ఏదైనా సాయం చేద్దామన్నా ఇబ్బంది, అయ్యో అటువంటి వ్యక్తులను మేము మాట్లాడలేం, అటువంటి వ్యక్తులతో మేము ఉండలేం అని మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులు సైతం ప్రేమించుమని, క్షమించే గుణం కలిగి ఉండాలని ఈ క్షమాపణ మార్గమును నేను బోధిస్తున్నాను. ఈ క్షమాపణ మార్గములో మిమ్మల్ని నడిపిస్తున్నాను. ఆ గొప్ప క్షమాపణ కలిగినటువంటి లేదా నీ తోటి వారిని క్షమించే మనస్సు, గుణము, లక్షణము కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు. తర్వాత మరణము కంటే బలమైన ప్రేమ, ఆయన సిలువలో మరణిస్తున్నప్పటికీ ఆయన క్షమిస్తున్నాడు, ఆయన దయ చూపిస్తున్నాడు, ఆయన కనికరం చూపిస్తున్నాడు, వారిపైన ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. హల్లెలూయా. సైనికులు ఆయనను పట్టి కొట్టి ఆ సిలువకు వేలాడదీసినప్పటికీ ఆయనను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఎలాగంటే అరచేతులతో కొట్టారు, ఆయనను కొరడాలతో కొట్టారు, ఆయనను బొత్తములతో కొట్టారు, ఆయనను గుద్దారు, ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన గడ్డం పట్టి లాగారు, గుంజితే తోలుడు వచ్చిందట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత భయంకరంగా ఆయన హింసించారంటే మూర్ఖత్వం, ఎంత భయంకరమైన మూర్ఖత్వం అని అంటే, ఇక్కడ దరిదాపు ఒక 50 మంది సంఘం, ఒక 30 మంది వచ్చేవారు. వాళ్ళు ఏం చేశారంటే వ్యతిరేకం చేసి ఆ చర్చి మీద దాడి చేసి వచ్చేవారిని రాకుండా చేశారు. భయంకరమైనటువంటి లోకానుసరమైన పద్ధతులు, తాగుడు, తినుడు, తిరుగుడు, పట్టాలాడుడు, పైసలాటాడు, ఆ సినిమా చూసుడు, వాణ్ణి చంపుడు, వీణి చంపుడు, ఇవి నేర్చుకుంటున్నారు. కానీ ఇటువంటి క్షమాపణ మార్గము, ఎదుటివాడిని క్షమించే మనస్తత్వము నేర్చుకొని దాని ప్రకారం బ్రతుకుతామనేటువంటి తత్వము ఈనాడు మనుషుల్లో కనబడట్లేదు. హల్లెలూయా. ఆయన మరణము కంటే బలమైన ప్రేమను కనపరిచాడు సిలువలో. ఆ భయంకరమైనటువంటి శ్రమను అనుభవిస్తున్నప్పటికీ చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం. స్తోత్రం స్తోత్రం. దొరికిందా? 18వ అధ్యాయం 22 నుంచి 35 వరకు, 22 నుంచి 35 వరకు చూద్దాం దేవుని వాక్యముల నుంచి. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూచుకొన గోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతను లెక్క చూచుకొనగా మొదలుకొని పెట్టినప్పుడు అతనికి 10,000 తలంతులు అచ్చి ఉన్న యొక్కడు అతని యొద్దకు తేబడను. అప్పుడు అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వాని భార్య పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికెర్రపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి అప్పు బాగున్నాడు, ఒక 5,000 10,000 బాగున్నాడు. బాగుంటే ఆ అప్పిచ్చినటువంటి యజమానుడు ఏమన్నాడు, వానికి ఉన్నదంతా అమ్మి అప్పు కట్టాలన్నాడు. నీకేముంటుంది, నీ భార్య పిల్లలు ఎవరినైనా అమ్ముకో, నీ భార్య పిల్లలను అమ్ముకో, నా అప్పు కట్టమని ఆ వ్యక్తి అడిగాడు. అడిగినప్పుడు ఈ వ్యక్తి ఆయనను బ్రతిమాలాడాడు, ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినప్పుడు ఆయనను వేడుకున్నప్పుడు ఆయన క్షమించాడు. హల్లెలూయా. క్షమించాడు. ఆ యజమానుడు అతనికున్న అప్పును ఆయన క్షమించాడు. అయితే ఈ అప్పు క్షమించబడిన వ్యక్తికి ఇంకో వ్యక్తి అప్పు ఇచ్చేవాడు ఉన్నాడు. కిందికి ఇంకో కొన్ని మాటలు చదివితే అక్కడ రాయబడి ఉంది. ఆ వ్యక్తి అప్పు ఇచ్చాడున్నాడు. ఈ వ్యక్తి 10,000 బాకీ ఉంటే ఈ వ్యక్తికి ఇంకో వ్యక్తి 5,000 అప్పు ఉన్నాడు. అయితే 5,000 అప్పున్న వ్యక్తి దగ్గరికి ఈ వ్యక్తి వెళ్ళి, నా 5,000 రూపాయల అప్పు కట్టేదాకా నేను విడిచిపెట్టనని అతన్ని తీసుకొచ్చి
జైల్లో వేసి బంధించాడు. అప్పుడు ఈ 5,000 అప్పున్న వ్యక్తి ఆ పెద్ద యజమానుడికి చెప్పాడు. ఈయన కంటే పెద్ద ఆయనకి చెప్పాడు. ఆయన పిల్లల్ని ఆయన తెచ్చి చెరసాలలో వేశారని వేరే సైనికులు వెళ్ళి ఆయనతో చెప్పినప్పుడు, ఒరే నేను నీ అప్పు క్షమించాను 10,000, నీ కింది నువ్వు 5,000 అప్పు ఇచ్చినటువంటి వ్యక్తిని నువ్వు క్షమించవచ్చు కదా అని యజమానుడు అన్నాడు. అంటే నీవు క్షమింపబడుచున్నావు కానీ నువ్వు ఇతరులను క్షమిస్తలేవు. అంటే నువ్వు క్షమించబడాలని కోరుకుంటున్నావు, నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావు, నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నావు, కానీ నీ పక్కోడు నీ ఎదురింటోడు బాగుపడాలని నువ్వు కోరుకోవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనుషుల తత్వము ఎలాగుంటది అనేది దేవుడు స్పష్టంగా తన వాక్య భాగంలో చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ 10,000 రూపాయలు నేను అప్పు క్షమించబడ్డా దేవుడి కృపతోటి, సో నాకు 5,000 బాగున్నాడు కూడా వాడు క్షమించబడాలని వాడిని క్షమించినట్లయితే వీడు బాగుండేది. కానీ ఎప్పుడైతే ఈ 5,000 అప్పిచ్చే వాడిని హింసించాడో, బాధ పెట్టాడో, వాడిని తెచ్చి చెరసాల్లో వేశాడో, యజమానుడు వీడిని కూడా తీసుకెళ్లి తిరిగి మళ్ళా జైలేసి నీ 10,000 రూపాయలు అప్పు కట్టేంత వరకు నేను వదిలిపెట్టే సమస్య లేదని యజమానుడు చెప్పాడు. హల్లెలూయా. అంటే మనము ఇతరులను క్షమించే మనసు కలిగి ఉంటే మనల్ని దేవుడు క్షమిస్తాడు. మనము ఇతరులను క్షమించే ఆలోచన కలిగి ఉంటే దేవుడు మన పట్ల ఆయన కృపను, ఆయన ప్రేమను చూపించేటట్లుగా ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఈ క్షమాపణ మార్గమును, ఈ గొప్ప క్షమాపణ విషయాన్ని, మరణము కంటే బలమైన ప్రేమను ఆయన వాక్య భాగంలో చూస్తున్నాం. చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం. స్తోత్రం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యంలో ఆయన మాట, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేస్తున్నారని నాకు ముందే తెలుసు. అంటే ఏదైనా తప్పుదం చేసినప్పుడు, ఏదైనా పాపం చేసినప్పుడు తెలియక చేశారేమో, అది క్షమించబడుతుంది. యేసు ప్రభును నమ్మక ముందు లేదా యేసు ప్రభును ఎరగక ముందు నువ్వు లోకానుసారంగా బ్రతికినప్పుడు నువ్వెన్ని పాపాలు చేసినా క్షమించబడతాయి. యేసు ప్రభు దేవుడు రక్షకుడని ఒప్పుకున్న తర్వాత, నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా క్షమించబడవు. హల్లెలూయా. అవి వ్రాయబడతాయి, అవి తీర్పులోనికి వస్తాయి, అవి దేవుడు వాటిని లెక్కిస్తాడు. కనుక ఈ విషయాలు మనం తెలిసి ఉండాలి. దేవుడు ఈ లోకములో నశించుదారిని వెతికి రక్షించడానికి వచ్చాడని లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యములో రాయబడి ఉంది. కనుక ఎప్పుడైతే ఆయన కృపను, ఆయన ప్రేమను మనం పొందుకోవడానికి ఇష్టపడతామో దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వాక్యం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వాక్యం. ఈ వాక్యములో యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ శ్రమను గురించి వర్ణిస్తున్నటువంటి మాట. శిలువలో ఆయన పొందినటువంటి శ్రమను గురించి, ఆ శిలువ భారమును గురించి కొన్ని మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా ఆ శిలువను గురించినటువంటి విషయాలే ఎక్కువగా రాయబడ్డాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వాక్యం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభజించుకొనును. ఏలైనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించెను, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. హల్లెలూయా. అనేకుల పాపముల భారము ఆ శిలువలో ఆయన భరించాడు అని యెషయా ప్రవక్త యేసు క్రీస్తు ప్రభుల వారి కంటే ముందు 2000 సంవత్సరాల క్రితం, యేసు క్రీస్తు పుట్టక ముందు
2000 సంవత్సరాల క్రితమే ఆయనను గురించిన ప్రవచన లేఖనము, ఆయన శిలువ మరణములో ఆయన పలికిన మొదటి మాటలో ఈ వాక్య భాగం నెరవేరినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే శిలువ మరణమును గురించి, యేసు ప్రభు పుట్టుకను గురించి పాత నియమ గ్రంథం అంతా కూడా ప్రవచనాలు అనేకములు చెప్పబడ్డాయి. అనేక మంది ప్రవక్తలు ఆయన వస్తాడని, చక్కబెడతాడని, క్షమాపణ రక్షణ కలిగిస్తాడని, మన రక్షకుడిగా ఆయన భూమికి వస్తాడని, ఆయన మన రక్షించే నాదుడిగా ఉంటాడు అని అనేక మంది ప్రవక్తలు ప్రవచనం ఎత్తి చెప్పారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. చూద్దాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యం. ఒక మాట చూసుకుందాం. అక్కడ 44వ వాక్యంలో, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇలాగ చెప్పుకున్నాం, నీ శత్రువును సైతం ప్రేమించాలని చెప్పిన దేవుడు ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చరిత్ర చూసినా శత్రువులను చంపుతూ వచ్చారు, శత్రువులను చంపేస్తూ వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము నీ శత్రువును ప్రేమించాలని, నీ పగని ప్రేమించాలని, నీ పక్కని ప్రేమించాలని, వాడు ఏదైనా తప్పు చేస్తే నీ పట్ల వాడిని క్షమించాలని, ప్రేమించాలని చెప్పినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని మాట ఏదైతే మనము వింటూ ఉన్నామో అది చాలా శక్తివంతమైనదని, అది మరణము కంటే బలమైనదని దేవుడు సెలవిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వాక్యంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. తండ్రి ఏం చేయించున్నారో వీరిని క్షమించుమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిలువ మీద వేలాడుతూ ఆ భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నప్పటికీ, నన్ను కొట్టి ఇంత హింసిస్తున్నారు కదా, వీరిని చంపేయమని లేదా వీరిని లేకుండా చేయమని యేసు ప్రభు మాట్లాడుండేవాడు, అలా చేయగలిగి ఉండేవాడు. కానీ అలా చేస్తే దేవుని ప్రేమ ఎట్టిదో తెలిసి ఉండేది కాదు. హల్లెలూయా, అవునా కాదు? దేవుని ప్రేమ అంటే ఏంటిదో మనకు తెలిసి ఉండేది కాదు. ఆయన రక్షణ మార్గము మనం పొంది ఉండేవాడని కాదు. అందరిలాగా ఆయన కూడా అయిపోయి ఉండేవాడు. కానీ ఆయన సిలువలో ఆయన ప్రేమించేటువంటి విషయాన్ని లేదా మరణము కంటే బలమైనటువంటి ఆ ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఒక వ్యక్తితో అన్నాడు. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలుసు. ఆయనతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఇద్దరు దొంగలు సిలువ వేయబడినప్పుడు ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ, ఇద్దరులో మొదటి వాడు అన్నాడు, నువ్వు దేవుని కొడుకునని, నువ్వు పెద్ద పెద్ద బోధలు చేసి అనేక మాటలు చెప్పావు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని ఒక దొంగ అడిగాడు. హల్లెలూయా. ఒక దొంగ, యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయనను అలా నువ్వు దూషించకూడదు, ఆయనతో నువ్వు అలా మాట్లాడకూడదు. మనము చేసిన పాపాలకు, మనము చేసిన తప్పులకు ఈ శిలువ సరైందే ఈ శిక్ష మనకు. కానీ ఆయన ఏ పాపం చేయలేదు, ఏ దుర్మార్గం చేయలేదు, అన్యాయంగా ఆయనకు శిలువ వేశారు. కనుక అయ్యా యేసయ్యా ప్రభుడా, నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఈ దీనుని ఆయన నన్ను జ్ఞాపకం చేసుకో అని శిలువ మీద ఒక దొంగ ఆయనను వేడుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు వెంటనే స్పందించాడు, వెంటనే వాగ్దానం ఇచ్చాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. పరదేశం అనేది చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి స్థలం. అది మనకు ఉంటే ముందు మన తాత ముత్తాతల కాలము నుంచి లేదా భూమి మీద మనిషిగా పుట్టినప్పుడు మొదలుకొని ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు ఆ పరదేశంలో ఉన్నాయి. హల్లెలూయా. చనిపోయిన మనం అందరం ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే పరదేశకు వెళ్తున్నాం. ఈ పరదేశం భూమి కింద అగాధం పాతాళం ఉన్నది. ఈ అగాధం పాతాళములో ఒక పక్కన పరదేశం అనేటువంటి ఒక గ్రహం ఉన్నది. హల్లెలూయా. అక్కడ
మన ఆత్మలు అక్కడ ఉంటాయి. అంటే మనం ఈ భూమి మీద చనిపోయిన ప్రతి వ్యక్తి ఆత్మలు అక్కడ ఉన్నాయి. యేసు క్రీస్తు గురించి ప్రవచనం ఎత్తి చెప్పిన ప్రవక్తల ఆత్మలు కూడా అక్కడ ఉన్నాయి. అందుకని యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి 3 దినాలు ఆయన సమాధిలో ఉంటాడన్నటువంటి విషయాన్ని ఆ వాక్య భాగం తెలియజేస్తుంది. అయితే ఆయన శరీరం మాత్రం సమాధిలో ఉంది, ఆయన ఆత్మ సమాధిలో లేదు. హల్లెలూయా. ఆయన సమాధిలో పెట్టిన క్షణములోనే ఆయన పరదేశకు వెళ్ళిపోయాడు. ఈ దొంగను వెంటబెట్టుకొని పరదేశకు వెళ్ళి అక్కడున్న వారందరితో, ఇదిగో మీరు ప్రవచనం ఎత్తి చెప్పిన, మీరు ప్రవచించిన వాక్యాలు నెరవేరాయి. తండ్రి అయిన దేవుడు మీకు ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చాడు. అందుకు నేనే సాక్ష్యం, నేనే నిదర్శనం. ఇదిగో మీరు చెప్పిన యేసును నేనే అని, ఇదిగో శిలువ మరణం ఉంది, నేను తిరిగి పరదేశకు వస్తాను అన్నటువంటి లేఖన భాగం నెరవేర్పు నిమిత్తమై నేను మీ మధ్యకు వచ్చానని యేసు క్రీస్తు ప్రభుల వారు పరదేశకు వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. ఈ మాటలో 3 విషయాలు చెప్పాడు. విమోచన మార్గాన్ని చూపించాడు, తర్వాత గొప్ప బాధ్యతను లేదా గొప్ప రక్షణ లేదా నిరీక్షణను ఆయన కనుపరిచాడు. మొదటిది విమోచన మార్గాన్ని చూపించాడు, రెండవది గొప్ప రక్షణను మనం పొందుకునేటట్లు చేశాడు, ఇక మూడవది గొప్ప నిరీక్షణ కలిగి బ్రతికేటట్లుగా చేశాడు. హల్లెలూయా. విమోచన మార్గం, విమోచన అనగా పాపము నుంచి విడుదల పొందుట, భయంకరమైన శాపముల నుంచి విడుదల పొందుట, భయంకరమైన శ్రమల నుంచి విడుదల పొందుట, ఈ లోకమనే మహామాయ లోకము నుంచి, ఈ లోకమనే మహా శాపము నుంచి విడుదల పొందడం అనేది విమోచన మార్గం. విడిపించబడడం, శాపము నుంచి పాపము నుంచి విడిపించబడడం. ఈ పాప శాపాలు పడగొట్టుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటే 5,000 10,000 ఖర్చు పెట్టుకొని ఎక్కడ మంచోడు ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని బాగుపడుతున్నామని అనుకుంటున్నారు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగు కావాలన్నటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు, వారికి తెలియకుండా పోయింది. హల్లెలూయా. నిజమే, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారు, ఎక్కడెక్కడ ఏదైనా కథలు కార్ఖానాలు పడుతూ ఉన్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే మనకు క్షమించి ఆ గొప్ప రక్షణనిచ్చి గొప్ప నిరీక్షణ కలిగి ఆ విమోచన మార్గాన్ని ఆయన చూపించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. చూద్దాం లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వాక్యం, రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. చూద్దాం ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం ఒకసారి. స్తోత్రం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యంలో ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూద్దాం. నీ నోటితో ఒప్పుకొని దేవుడు, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఇది గొప్ప రక్షణను ఆయన కనపరుస్తున్నాడు. మొదట విమోచనను చూపించాడు, రెండవది రక్షణను మనకిచ్చాడు. ఏంట రక్షణ? మనము విమోచింపబడ్డాం. దేని ద్వారా? ఆయన రక్తము ద్వారా విమోచింపబడి పవిత్రులుగా చేయబడిన తర్వాత మనము రక్షణ పొందుకున్నాం. నమ్మి బాప్తిజం పొందిన మనము గొప్ప రక్షణ పొందుకున్నాం. ఆ రక్షణను కాపాడుకునే ప్రయత్నం చేయాలి, దాన్ని పొడగొట్టుకునే ప్రయత్నం చేయకూడదు. ఎలాగంటే హేబెలు లేదా కయీను ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు యాకోబు. ఎందుకని? ఏశావు యాకోబులు వారి ఇద్దరు అన్నదమ్ములు. తండ్రి ఇస్సాకు చెప్పాడు, వేట మాంసం తెచ్చి నాకు పెట్టరు, నేను దీవిస్తానని. అయితే వేటకు వెళ్ళిన ఏశావు ఆకలితో ఉన్నప్పుడు యాకోబు చిక్కుడుగాయల కూర వండుతూ ఉన్నాడు. మరి ఈ చిక్కుడుగాయ కూర నాకు పెట్టరానంటే వాడు ఏమన్నాడు? నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే ఈ వంట నీకు పెడతానన్నాడు, ఈ కూర భోజనం నీకు పెడతానన్నాడు. సరే అబ్బాయి తీసుకో, నాకైతే భోజనం పెట్టి అన్నాడు. అంటే ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావులే ఒక్క పూట దానికోసం నీ గొప్ప రక్షణను అమ్మివేసుకోకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా.
ఇటు గొప్ప రక్షణ చాలా విలువైంది, చాలా పరిశుద్ధమైంది, పవిత్రమైంది. నీవు నీ కులనంతా అమ్మి కొనగలిగినటువంటిది కాదు. హల్లెలూయా. నువ్వు ఏ వెండి బంగారం ఇచ్చి కొనగలిగినటువంటిది కాదు. అది మనం కొనుక్కుంటే వచ్చేది కాదు. కానీ ఆయన కృప వల్ల క్షమించి ఆయన మనకు విమోచననిచ్చి, విడుదలనిచ్చి, రక్షణనిచ్చి ఆయన సాక్షులుగా నిలబెట్టుకున్నాడు కనుక ఇటు గొప్ప రక్షణ కలిగి జీవించడం అనేది గొప్ప విషయంగా దేవుడు చెప్తున్నాడు. గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాం. ఏటా నిరీక్షణ? ఈ లోకాన్ని విడిచిపెడితే మనము పరలోకములో ఉంటామని గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం సుధామోక్షర మాట 31వ వాక్యం, 16వ అధ్యాయం 31వ వాక్యం ఏం చెప్తున్నాడు అక్కడ ఒకసారి. అందుకు వారు ప్రభువు అయిన యేసునందు విశ్వాసముంచునప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి, ఏమిట ఆ మాట ఏం చెప్తున్నాడు? నీవు నీ కుటుంబం అంతా యేసు ప్రభువులో నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, లేదా విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన నమ్ముకొని ఆయన మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన రక్షిస్తారని చెప్తున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వాక్యములోను, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 3-4 వాక్యాలు కూడా అదే మాట చదివించాడు ఆయన. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3-4 వాక్యాలు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పజాలనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువని చెప్పజాలని నేను మీకు తెలియజేస్తున్నా. అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ యేసు ప్రభు రక్షకుడని, ఆయన గొప్పవాడని, ఆయనను చూశారని, ఆయనను గురించిన సాక్ష్యం ఇస్తున్నానని, ఇటు గొప్ప రక్షణ చాలా విలువైనదని, గొప్పదని మీరు గుర్తెరిగి బ్రతకాలని కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనేటువంటి మాటలు ఆ దొంగకు విమోచననిచ్చాడు, రక్షణను అనుగ్రహించాడు. గొప్ప నిరీక్షణలో ఆ దొంగను ఉంచినట్టుగా చూస్తున్నాం. ఏమని? ఆ దొంగకు బాప్తిజం తీసుకునే అవకాశం లేదు. అందుకని ఆ మరణాంధకారములో లేదా ఆ శిలువలో భయంకరంగా వేలాడుతున్న దొంగకు దేవుడు విమోచననిచ్చి, రక్షణనిచ్చి, నిరీక్షణ అనగా రక్షణలో నిలబెట్టి విమోచన మార్గంలో అనగా తనతో పాటు పరదేశంలో లేదా నిత్యత్వంలో ఉండేటువంటి భాగ్యాన్ని వానికి ఇచ్చాడు. హల్లెలూయా. అట్టి గొప్ప కృప దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఆయనను నమ్మి విశ్వాసం ఉంచి ఎప్పుడైతే బాప్తిసం అనే రక్షణ పొందుకున్నామో ఆయనలో మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన వాత్సల్యత మనతో ఉంటది. హల్లెలూయా. ఆయన దూతల కాపుదల ఉంచుతాడు. ఆయన హస్తం మనకు తోడుగా ఉండదని చెప్పాడు. ఆయన కనుచూపు మన మీద ఉంటదని చెప్పాడు. నేను ఇచ్చిన వాగ్దానములు మీరు పొందుకుంటారని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. ఇతరుల పట్ల క్షమాపణ గుణం కలిగి, ఇతరులను క్షమించే మనస్తత్వం కలిగి మనము జీవించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన కృపను, ఆయన సన్నిధిని మనతో ఉంచుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎప్పుడైతే మరణము కంటే బలమైన ప్రేమ, ఆ ప్రేమను మన పట్ల ఆయన చూపిస్తున్నటువంటి విధానం లేదా విమోచన మార్గాన్ని కలిగి ఉన్న మనము, ఆయన కృపను, ఆయన సన్నిధిని పొందుకున్న మనము, ఆయనతో కలిసి బ్రతకాలని ఆశపడినటువంటి మనము, ఆయన వాత్సల్యతలో జీవించాలనుకున్నటువంటి మనము ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చామో ఆయన మహాకృపను పొందుకొని ఆయన మాట ప్రకారం బ్రతకడానికి మనం ఇష్టపడతామో ఆయన సన్నిధి మనతో ఉంచుతారన్నాడు. ఆయన దూతల కాపుదల ఉంచుతారన్నాడు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి సమస్యలు మనం పడిపోకుండా ఆయన కనుచూపు మన మీద ఉంచుతారన్నాడు. ఆయన హస్తము మనకు తోడుగా ఉంచుతారన్నాడు.
ఆయన బలమైన రెక్కల కింద మనల్ని దాచుకుంటారని చెప్పాడు. హల్లెలూయా. మన బిడ్డల భవిష్యత్తు ఆయన చేత పట్టుకుంటాడు. ఎప్పుడు ఆయన రక్షకుడని విమర్శింపబడినటువంటి మనము ఆయన మీద విశ్వాసముతో గొప్ప నిరీక్షణ కలిగి జీవించడానికి ఇష్టపడ్డప్పుడు, గొప్ప క్షమాపణ మార్గం కలిగి ఆ దేవుని యొక్క మరణము కంటే బలమైనటువంటి ప్రేమ, ఆ కృపా వాత్సల్యత మనం పొందుకొని ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడినప్పుడు దేవుడు అద్భుతంగా మనల్ని, మన కుటుంబాలను కాపాడుతాడు. హల్లెలూయా. మనం ఏది అడిగినా ఇస్తానన్నాడు. మనకి ఏ అవసరతున్నా తీరుస్తారన్నాడు. ఏ సమస్యగా విడిపిస్తానన్నాడు. ఎలాంటి సమస్యలను బయలుదేరుతున్నావో దాని నుంచి నిన్ను విడిపిస్తానన్నాడు. దేనికైనా నీకు విడుదలను ఇస్తానన్నాడు. అదే విమోచన మార్గం. విడుదలనిచ్చి నిన్ను రక్షణలో నిలబెట్టి నీ అవసరాలన్నీ తీరుస్తానన్నాడు. చివరి ఒక మాట చూసుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం. ఈ మాట చాలాసార్లు చెప్తూ వస్తున్నాం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడును. మత్తయి సువార్త 7:7లో కూడా అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, ఆ వెతుకు ప్రతివాడు పొందుకొనును అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనకున్న సమస్యలు ఆయన ముందు పెట్టి, అయ్యా నా పరిస్థితి ఇది, నా బ్రతుకు ఇది, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆయన చేతిలో పెట్టి మనం ప్రార్థన చేసి నిశ్చింతగా ఉన్నప్పుడు దాని నుంచి విమోచించి గొప్పగా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన కాపాడుతాడు, ఆయన రక్షిస్తాడు. ఆయన రక్షించేటువంటి స్తోమత లేకపోతే మనం మందిరానికి వచ్చునే వాళ్ళం కాదు. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడని ఒప్పుకునే వాళ్ళం కాదు. ఎందుకని? ఆయన బలమైనటువంటి దేవుడు. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు. ఈ పంచభూతాల చేత పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుతూ, ఆరాధించబడుతూ, కొనియాడబడుతున్నటువంటి దేవుడు అయి ఉన్నాడు. కనుక ఈ శిలువ మీద పలికిన ఆ 7 మాటలు, ఈ మొదటి 2 వాక్యాలు మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఆ మొదటి మాటలో తండ్రి మీరేం చేయించున్నారో వీరిని క్షమించమని, మీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఇక 2వ మాటలో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని దొంగతో చెప్పడమే కాదు, ఈ దినం మనతో కూడా చెప్తూ ఉన్నాడు. మనల్ని దేవుడు క్షమించాడు. 2వది ఆయన గొప్ప రక్షణను ఇచ్చాడు. 3వది ఏంటంటే మనల్ని కూడా ఆయనతో పాటు ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా ఉండాలని దేవుడు గొప్ప రక్షణను మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ నిరీక్షణ కలిగి ఆయన కొరకు నమ్మకంగా మనం బ్రతకడానికి ఇష్టపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. ఒక మంచి స్థాయికి తీసుకెళ్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెడతాడు. మనము ఒకరికి దాసత్వముగా ఉండకుండా మనము స్వతంత్రులుగా జీవించేటట్లుగా దేవుడు చేస్తాడు. కనుక దేవుని మాట ఏదైతే ఉందో దాన్ని మనకు నమ్మి విశ్వసించి ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడినప్పుడు మన అప్పుల బాధలు తీసేస్తాడు. హల్లెలూయా. మనకున్న అప్పుల బాధలు తీసేస్తాడు, మనకున్న శ్రమలు తీసేస్తాడు, మనకున్న బాధలను తొలగించి అద్భుతంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చివరిగా